అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5వ తరగతి తెలుగు వాచకంలోని మన జెండా అనే పాఠంలో ఉన్నటువంటి భాషను గురించి తెలుసుకుందాం అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. మనకు ఈ పాఠంలో ఈ భాషను గురించి తెలుసుకుందాం అనే అంశంలో ఒక పేరాని ఇవ్వడం జరిగింది. ఆ పేరాను చదివి ఆ పేరాలోని నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, క్రియాపదాలను గుర్తించాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అలాగే అవ్యయం అనే ఈ 5ంటిని భాషా భాగాలు అంటారు. ఈ భాషా భాగాలు అనేవి మనకు వాక్యాల్లో కనిపిస్తూ ఉంటాయి. మరి వాటిని ఎలా గుర్తుపట్టాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది తెలుసుకున్న తర్వాత ఈ పేరాను చదివి ఆ పేరాలో ఉన్నటువంటి భాషా భాగాలను గుర్తిద్దాం. సరేనా? ఇక్కడ చూడండి, మీకు భాషా భాగాల గురించి వివరించడం కోసం అవేమిటి అనేది ఇక్కడ రాశాను. చూడండి, భాషా భాగాలు 5 ఉన్నాయి. ఎన్ని భాషా భాగాలు? 5. వాటిలో మొదటిది నామవాచకం, రెండవది సర్వనామం, తర్వాత విశేషణం, క్రియ, అవ్యయం. ఈ విధంగా 5 భాగాలుగా మనం భాషా భాగాలను ఏర్పాటు చేసుకుంటాం. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నామవాచకం. నామవాచకం అంటే చూడండి, ఇక్కడ నామం అంటే ఏంటి? పేరు. నామవాచకం అంటే పేర్లను తెలియజేసే పదాలను నామవాచకాలు అని అంటారు. పేర్లను తెలియజేసే పదాలు ఏవైతే ఉంటాయో వాటిని నామవాచకాలు అంటారు. ఉదాహరణ చూడండి, రవి, గోదావరి, జమ్మి చెట్టు, కాకి. ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా పేరు. రవి అనేదేమో మనిషి పేరు, గోదావరి అనేదేమో నది పేరు, జమ్మి చెట్టు అంటేనేమో వృక్షం పేరు, చెట్టు. అలాగే కాకి అనేది పక్షి పేరు. ఇలా మనుషులు, జంతువులు, పక్షులు, నదులు, పర్వతాలు, వస్తువులు, ఇలాంటి అన్నింటి పేర్లను తెలియచెప్పే దానిని ఏమంటాం? ఆ పదాలను నామవాచకాలు అని చెప్తాం. ఉదాహరణ చూడండి, సీత సంతకు వెళ్ళింది. ఈ పదంలో నామవాచకం ఏది? పేరేమిటి? ఇక్కడ సీత అనేది. ఈ సీత అనేది నామవాచకం, మనిషి పేరు. ఇలా పేర్లను తెలియచెప్పే వాటిని నామవాచక పదాలు అంటారు. తర్వాత రెండవది సర్వనామం. సర్వనామం అంటే నామవాచకాలకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు. నామవాచకాలకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. ఉదాహరణ చూడండి, మనం అతడు, ఆమె, అది, ఇది, అక్కడ, ఇలాంటి పదాలు అన్నీ కూడా సర్వనామం. అంటే నామవాచకం అంటే పేరుకు బదులుగా వాడబడేటువంటి పదాలను ఏమంటారంటే సర్వనామాలు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఉదాహరణ చూడండి, రవి ఇల్లందు వెళ్ళాడు. అతడు అక్కడ సినిమా చూశాడు. దీంట్లో 2 వాక్యాలు ఉన్నాయి. రవి ఇల్లందు వెళ్ళాడు అనేది ఒక వాక్యం. రెండవ వాక్యం చూడండి, అతడు అక్కడ సినిమా చూశాడు. ఇది 2వ వాక్యం. మొదటి వాక్యంలోనేమో రవి అనేటువంటి నామవాచకం వాడాలి. రెండవ వాక్యంలో చూడండి, ఈ రవికి బదులుగా అతడు అని చెప్పేసి అక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఈ నామవాచకానికి బదులుగా ఇవ్వడం సర్వనామం. అతడు అనే సర్వనామాన్ని మనం ఇక్కడ ఉపయోగించలేదు. ఇలా నామవాచకానికి బదులుగా వాడేటటువంటి పదాలను
సర్వనామాలు అని చెప్పేసి ఉంటుంది. అలాగే ఇల్లందు అనేది పట్టణం పేరు కదా. ఈ ఇల్లందు అనే పేరు బదులుగా కూడా అక్కడ అని వాడాలి. చూడండి, ఈ నామవాచకం బదులుగా అక్కడ అనే సర్వనామాన్ని వాడాలి. ఈ విధంగా నామవాచకాలకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. ఇంకా తర్వాతది విశేషణం. విశేషణం అంటే నామవాచకం యొక్క కానీ సర్వనామం యొక్క కానీ గుణాలను తెలియచేయనది విశేషణం. గుణం అంటే స్వభావం. ఇక్కడ నామవాచకం స్వభావాన్ని కావచ్చు, లేదా సర్వనామం యొక్క స్వభావాన్ని కావచ్చు. ఈ రెండింటిలో దేనిదైనా సరే స్వభావం అంటే గుణం, ఆ గుణాన్ని తెలియచెప్పేటువంటి దానిని ఏమంటాం? విశేషణం అంటాం. ఉదాహరణ చూడండి, మంచి, తీయని, పెద్ద, పులుపు, ఇంకా చాలా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఉదాహరణ వాక్యం రాశాను. రాము చాలా మంచివాడు. చూడండి, రాము అనే పిల్లవాడు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు, ఎటువంటి గుణాన్ని కలిగి ఉన్నాడంటే మంచి. ఇక్కడ మంచి అనేది ఏంటది? విశేషం. అంటే ఆ రాము అనే వ్యక్తి యొక్క గుణాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి అది విశేషం. రాము చాలా మంచివాడు. మంచి అనేది విశేషం. ఈ విధంగా ఈ నామవాచకం యొక్క కానీ లేదా సర్వనామం యొక్క కానీ గుణాన్ని తెలియజేసే దానిని ఏమంటాం? విశేషణం. అలాగే ఇక్కడ ఏం చెప్పాడు? రాము అంటే ఎవరు? ఇక్కడ ఏంటి పేరు కదా, అది నామవాచకం. ఈ రాము అనే పేరు కలిగిన వ్యక్తి యొక్క గుణాన్ని గురించి తెలియజేస్తున్నారు కాబట్టి దీనిని విశేషణం అని. ఇంకా తర్వాత చూడండి, క్రియ అంటే పనిని గురించి తెలియజేయు పదాలను క్రియలు అంటారు. పనిని గురించి తెలియజేసే పదాలను క్రియలు అంటారు. ఉదాహరణకు వచ్చాడు, తిన్నాడు, పాడుతున్నాడు. ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి, వాక్యం ఉదాహరణ, సుశీల పాట పాడుతున్నది. సుశీల ఏం చేస్తున్నది? పాట పాడుతున్నది. ఏం పని చేస్తుందని చెప్తున్నాం? పాడుతూ ఉన్నది. కాబట్టి ఈ పాడడం అనేది పని. సుశీల చేసేటటువంటి పనిని అంటే కర్త చేసే పనిని తెలియజేసే పదాలను ఏమంటారు? క్రియాపదాలు అంటారు. అలాగే రాము మా ఇంటికి వచ్చాడు అన్నాం. ఏం చేశాడు? మీ ఇంటికి వచ్చాడు. రావడం అనేది ఒక పని కదా, వచ్చాడు. అలాగే రవి హోంవర్క్ రాస్తూ ఉన్నాడు, ఒక పని చేస్తున్నాడు. ఇలా పనిని గురించి తెలియచెప్పే పదాలు ఏవైతే ఉంటాయో, రాశాడు, వచ్చాడు, వస్తున్నాడు, రాస్తున్నాడు, చదువుతున్నాడు, ఇలాంటి అన్ని పదాలు అంటే క్రియను తెలియజేసే పదాలను క్రియాపదాలు అనేసి ఉంటారు. వాటిని క్రియలు అంటారు. ఇక తర్వాత చూడండి, అవ్యయం అంటే లింగ వచన విభక్తుల చేత మార్పు చెందని పదాలను అవ్యయాలు అంటారు. లింగ వచన విభక్తుల చేత మార్పు అనేది చెందకుండా ఉండే పదాలు ఏవైతే ఉంటాయో వాటిని అవ్యయాలు అంటారు. అంటే స్త్రీ పురుషులకు కానీ, అలాగే వస్తువులు ఎక్కువ తక్కువ అన్నింటికి ఈ విధంగా ఎటువంటి పదాన్ని వాడినా సరే, అంటే ఆ వాక్యంలో ఈ యొక్క పదం అవ్యయం అనే పదం ఉంది. అవ్యయం ఆహా అని, శభాష్ అని, అక్కడ ఇక్కడ, ఓహో, ఆహా, ఇలాంటివన్నీ కూడా ఈ లింగాల వల్ల కానీ, వచనముల వల్ల కానీ, విభక్తుల వల్ల కానీ మార్పు చెందకుండా అలాగే ఉంటాయి. ఉదాహరణ చూడండి, ఆహా, ఆ పెళ్లి మండపం ఎంత అందంగా ఉందో
చెప్పుకున్నాం అన్నమాట. ఆహా అది వస్తువు గురించి చెప్పాం. అలాగే ఆహా పిల్లవాడు ఎంత మంచివాడు అన్నాం. అది అబ్బాయి గురించి చెప్పుకున్నాం. అలాగే ఆహా అమ్మాయి ఎంత మంచిది అమ్మాయి గురించి కూడా చెప్పుకున్నాం. అంటే ఈ అమ్మాయి అబ్బాయి అంటే లింగం, స్త్రీలింగము పుంలింగం, ఇట్లా స్త్రీలింగం పుంలింగం అనే భేదం లేకుండా రెండింటికి కూడా ఆహా అని లేదా శభాష్ అని ఓహో అని ఇలాంటి పదాలు ఇద్దరికీ, అలాగే సంఖ్యలో మార్పు ఉన్నా సరే వాటికి అన్నింటికి ఉపయోగించినా సరే ఎటువంటి మార్పు చెందకుండా ఉంటే వాటిని అవ్యయాలు అంటారు. ఈ విధంగా మనం ఈ భాషా భాగాలని 5 రకాలుగా విభజించుకొని ఆ భాషా భాగాలు వాక్యాల్లో వచ్చినప్పుడు వాటిని గుర్తించడం అనేది మనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ వ్యాకరణకర్తలు వీటిని 5 రకాలుగా విభజించారు. ముందు పేరు తెలియజెప్పేవాడు నామవాచకాలు అన్నారు, అలాగే పేరుకు బదులుగా వాడబడే వాటిని సర్వనామాలని చెప్పారు, అలాగే ఈ నామవాచకాల యొక్క గుణాన్ని తెలియజేసే వాటినేమో విశేషణాలు అన్నారు, అలాగే పనిల గురించి తెలియజెప్పేటువంటి పదాలనేమో క్రియాపదాలు అన్నారు. ఎటువంటి భేదం అంటే లింగ వచ్చిన విభక్తి భేదాలనేవి లేకుండా అన్నింటికీ సమానంగా వాడబడే వాటినేమో అవ్యయాలు అని చెప్పి మనం ఉపయోగించే వాక్యాలలో ఉన్నటువంటి పదాలను విభజించడం జరిగింది కదా. ఇప్పుడు ఈ పదాల గురించి మీకు అర్థమై ఉంటుంది. ఆ సర్వనామ పదాలు అంటే ఏంటి, విశేషణ పదాలు అంటే ఏంటి, నామవాచక పదాలు అంటే ఏంటి, అలాగే క్రియాపదాలు అంటే ఏమిటో మీకు వీటిని బట్టి అర్థమై ఉంటుంది. ఇవి మరొకసారి చదువుకోండి. ఆ తర్వాత మనం ఈ పాఠంలో ఉన్నటువంటి ఈ పేరాలోని సర్వనామం, విశేషణం, నామవాచకాలు, క్రియాపదాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం రాసుకున్నాం. ఓకేనా? చూడండి, ఒకసారి చూడండి, వాటిని చదివేసేద్దాం. ఓకే, ఇటువైపు రబ్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఒక్కసారి ఈ పేరా చదువుతున్నాం. సరోజినీ నాయుడు 1879 సంవత్సరం ఫిబ్రవరి 13న హైదరాబాదులో జన్మించింది. ఆమె తండ్రి పేరు అఘోరనాథ చటోపాధ్యాయ, తల్లి పేరు వరదసుందరీదేవి. ఆమె భర్త జనరల్ ముత్యాల గోవిందరాజుల నాయుడు. ఆయన సుప్రసిద్ధ వైద్యుడు. 1915వ సంవత్సరంలో ఆమెకు మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది. 1930 సంవత్సరంలో ఆయన పిలుపును అందుకొని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది. ఆమెను ఎరవాడ జైలులో నిర్బంధించారు. అక్కడ ఆమె పూల మొక్కలకు నిత్యము నీరు పోసి వాటిని చక్కగా పెంచుతుండేది. ఆమె ఆంగ్లంలో ఎన్నో కవితలు రాసింది. ఆంగ్ల కవయిత్రిగా మంచి పేరు సంపాదించింది. అంతేగాక భారత కోకిల అనే గొప్ప పేరు కూడా సంపాదించింది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ పేరాలో నామవాచకాలు, సర్వనామం, విశేషణ, క్రియాపదాలు అనేవి ఏమున్నాయో గుర్తిద్దాం. చూడండి, పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని నామవాచకాలుగా మనం రాసుకున్నాం. ఏంటి చూడండి, పేర్లు నామవాచకాలు అని పెట్టుకోండి. నామవాచకం ఏమేమి ఉన్నాయి? సరోజినీ నాయుడు, సరోజినీ నాయుడు, తర్వాత నెల పేరు, ఫిబ్రవరి, తర్వాత హైదరాబాద్ అనే ఊరి పేరు హైదరాబాద్,
హైదరాబాద్ తీసుకున్నాం. తర్వాత అపూర్ణోపాధ్యాయం అపూర్ణనాథ చటోపాధ్యాయ. చటోపాధ్యాయ. తర్వాత వరద సుందరీదేవి, వరద సుందరీదేవి, ముత్యాల గోవిందరాజు నాయుడు, ముత్యాల గోవిందరాజు నాయుడు. ఇంకా ఉన్నాయి గాంధీ, ఇంకా నామవాచకాలు ఉన్నాయి ఇక్కడ రాసుకున్నాం. గాంధీ తర్వాత ఎర్రవాడ, ఎర్రవాడ చేయండి. ఎర్రవాడ తర్వాత ఇంకా సత్యాగ్రహం, సత్యాగ్రహం ఎర్రవాడ. తర్వాత ఆంగ్లం, భాష లేదు, ఆంగ్లం కవయిత్రి, భారత చూడండి ఇవన్నీ నామవాచకం. తర్వాత సర్వనామం, తర్వాత సర్వనామం ఏమున్నాయి? సర్వనామం పదాలు ఆమె తండ్రి గారు ఉన్నారు అంటే ఆమె అనేది ఏంటిది సరోజినీ నాయుడు బదులుగా వాడారు, అంటే సరోజినీ నాయుడు అనే పేరుకు బదులుగా వాడారు కాబట్టి దాన్ని ఏమన్నాం? సర్వనామం ఆమె. తర్వాత ఇంకేముంది? మళ్ళీ తల్లి పేరు బదులు కూడా, తల్లి పేరు వరద సుందరీదేవి. అలాగే ఈ సరోజినీ నాయుడు భర్త పేరు గోవిందరాజు నాయుడు, ఆమె భర్త పేరు అన్నారు కదా, అంటే ఆమె అనేది అక్కడ వచ్చింది కాబట్టి మళ్ళీ వాడవలసిన అవసరం లేదు, ఒకసారి రాసుకున్నాం కదా. తర్వాత ముత్యాల గోవిందరాజు నాయుడు అన్నారు. తర్వాత చూడండి ఆయన సుప్రసిద్ధ వైద్యుడు. ఆయన అనేది ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ముత్యాల గోవిందరాజులు నాయుడు అనే పేరుకు బదులుగా చెప్పారు కాబట్టి ఆయన అనేది సర్వనామం. తర్వాత అండి ఆయన. తర్వాత ఇంకేముంది చూడండి, ఆమె కొన్నారు, ఆమె అనేది వచ్చింది. తర్వాత ఆయన మళ్ళీ వచ్చింది. ఉపసత్యంగా ఆమె ఎర్రవాడ జైల్లో నిర్బంధించారు, ఎర్రవాడ జైలులో నిర్బంధించారు. అక్కడ అంటే ఎక్కడ? ఎర్రవాడ జైలు. ఎర్రవాడ అనేది నామవాచకం కాబట్టి దానికి బదులుగా ఏం వాడారు? అక్కడ అన్నారు కదా, అందుకే అది కూడా సర్వనామం. అక్కడ. ఇవి ఈ పేరాలో ఉన్నటువంటి సర్వనామం. తర్వాత సర్వనామం తర్వాత విశేషం. విశేషణం అంటే ఏం చెప్పుకున్నాం? గుణాన్ని తెలియచెప్పేదాన్ని. ఇక్కడ ఎవరు గుణాలను తెలియచెప్పారు చూడండి. ఆయన ముత్యాల గోవిందరాజుల నాయుడు ఆయన సుప్రసిద్ధ వైద్యుడు. సుప్రసిద్ధుడు అంటే
బాగా ప్రసిద్ధి చెందినవాడు. అంటే సుప్రసిద్ధ అనేది ఆయన ఉన్నటువంటి స్వభావం, అంటే గొప్ప పేరు సంపాదించాడు అనేది ఏ రాష్ట్రంలో విశేషం సుప్రసిద్ధ. సుప్రసిద్ధ వైద్యుడు, సుప్రసిద్ధుడు అంటే బాగా పేరు పొందినవాడు, ప్రసిద్ధి చెందినవాడు. తర్వాత మహాత్మా గాంధీ. గాంధీ మహాత్ముడు అంటే గొప్పవాడు. మహాత్మా అంటే గొప్ప. మహాత్మా అనేది. తర్వాత ఇంకేమున్నాయి? ఆయన జీవనాంతరం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంది. ఆమెను ఎర్రవాడ జైల్లో నిర్బంధించారు. అక్కడ ఆమె పూల మొక్కలకు నిత్యం నీరు పోసి వాటిని చక్కగా పెంచుతుండేది. చక్కగా ఎలా పెంచింది? చక్కగా, మంచిగా పెంచింది. అంటే చక్కగా అనేది కూడా విశేషం. చక్కగా అనేది విశేషం. తర్వాత ఆమె ఆంగ్లంలో ఎన్నో కవితలు రాసింది. ఎన్నో రాసింది, చాలా కవితలు రాసింది. తర్వాత ఎన్నో అనేది కూడా విశేషం. అలాగే ఆంగ్ల కవయిత్రిగా మంచి పేరు సంపాదించింది. ఎటువంటి పేరు? మంచి పేరు. మంచి అనేది కూడా విశేషం. ఆ తర్వాత అంతేకాకుండా భారత కోకిల అనే గొప్ప పేరు కూడా సంపాదించింది. ఎటువంటి పేరు? గొప్ప పేరు, మంచి పేరు. ఇవన్నీ కూడా గొప్ప, మంచి అనేవి కూడా విశేషం. రాస్తున్నాం ఎన్నో, అంటే చాలా, మంచి, గొప్ప, ఇవన్నీ విశేషణం. తర్వాత క్రియాపదాలు మనకు చూడండి. దీంట్లో ఏమున్నాయి క్రియాపదాలు? జన్మించింది, తర్వాత ఏర్పడింది, పరిచయం ఏర్పడింది, పాల్గొన్నది. అక్కడ ఉప్పు సత్యాగ్రహం పాల్గొన్నది. ఇవన్నీ కూడా మనం ఏర్పడడం, పాల్గొనడం. తర్వాత నిర్బంధించారు, నీళ్లు పోసి పోయడం కూడా పని. తర్వాత పెంచుతుండేది, మొక్కలు పెంచుతుండేది, పెంచడం. పెంచుతుండేది అనేది క్రియ. తర్వాత రాసింది, కవితలు రాసింది, రాయడం అనేది క్రియ. తర్వాత సంపాదన, మంచి పేరు సంపాదించింది. ఇవన్నీ క్రియాపదాలు. చూడండి, నామవాచకాలు సరోజినీ నాయుడు, ఫిబ్రవరి, హైదరాబాదు, అఘోరనాథ చటోపాధ్యాయ, వరద సుందరీదేవి, ముత్యాల గోవిందరాజు నాయుడు, గాంధీ, ఎర్రవాడ, సత్యాగ్రహం, ఆంగ్లం, కవయిత్రి, భారత కోకిల. ఇవన్నీ పేర్లు, అంటే పేర్లను తెలియజేస్తున్నాయి కాబట్టి, వ్యక్తుల పేర్లు, వస్తువుల పేర్లు, ప్రాంతాల పేర్లు తెలియజేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా నామవాచకాలు. అలాగే సర్వనామం అంటే చూడండి, ఆమె, ఆయన, అక్కడ. ఇవన్నీ కూడా ఈ వ్యక్తుల పేర్లకు, వస్తువుల పేర్లకు బదులుగా
వాడబడినవి కాబట్టి అవి సర్వనామం. తర్వాత ఇక్కడ చూడండి విశేషణం. విశేషణం అంటే ఏమని చెప్తున్నాం? ఒక వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, వాటి యొక్క గుణాన్ని సర్వనామం, విశేషణ, సర్వనామం, అదేవిధంగా నామవాచకాల యొక్క గుణాన్ని తెలియజేటువంటి విశేషణం అన్నాం. అదే ఇక్కడ చూడండి సుప్రసిద్ధ, మహాత్మా, చక్కగా, ఎన్నో, మంచి, గొప్ప, ఇవన్నీ విశేషణ పదాలు. ఆ తర్వాత క్రియాపదాలు. జన్మించింది, ఇక్కడ జన్మించింది, ఇది జన్మించింది. తర్వాత ఏర్పడింది, పాల్గొన్నది, నిర్బంధించారు, పోసి, పెంచుతుండేది, రాసింది, సంపాదించింది అనేవి ఇవన్నీ కూడా క్రియాపదాలు. ఈ విధంగా మనం ఈ పాఠంలో ఉన్నటువంటి ఈ పదాలను ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పేరాలోని ఈ యొక్క నామవాచకం, అదేవిధంగా సర్వనామం, విశేషణం, క్రియాపదాలు అన్నీ కూడా గుర్తించి రాసుకున్నాం. వాటిని మీరు జాగ్రత్తగా చదవండి, ఓకేనా? వాటిని నేర్చుకోండి. భాషా భాగాలను నేర్చుకుంటే మనం ఏ వాక్యంలో ఉన్న పదాలు ఏమిటనేవి గుర్తించవచ్చు. తప్పకుండా వాటిని నేర్చుకోండి, సరేనా? ఓకే, ధన్యవాదాలు.